ఒపీనియన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పుష్పలీల గారు గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి అమ్మా. పుష్పలీల గారు ఇప్పటి వరకు అంటే 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటుంది, కాదు అంటున్నారు. మొత్తం నడుస్తోంది, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తూ ఉన్నారు, ఆఖరి కడియం శ్రీహరితో సహా. కానీ ఇప్పుడు దానం నాగేంద్ర స్ట్రైట్ గా ఎస్ నేను కాంగ్రెస్ పార్టీనే అని చెప్తున్నారు. ఆ ధైర్యంగా చెప్పాడు కదా, వాళ్ళు అప్పుడు తప్పించుకున్నారు అవకాశవాదులు, ఈయన తప్పించుకోలేదు. ఆయన కాంగ్రెస్ మీద నమ్మకం, ఆయనకి రేవంత్ రెడ్డి మీద నమ్మకం, పార్టీలో ప్రజలకు మంచి అభిప్రాయాలు ఇప్పుడు ఉన్నాయి, పార్టీ చేస్తున్న మంచి పనులకు ప్రజలు తప్పకుండా మా పక్షానే ఉంటారని ఆయనకు తెలుసు. కాబట్టి అందువల్ల కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ధైర్యంగా చెప్పుకున్నాడు. మిగతా వాళ్ళకి ఆ ధైర్యం లేదు కదండి. అంటే ఇప్పుడు స్పీకర్ ఫిరాయించారు దానం నాగేంద్రన్ అంటారా, యాక్షన్ తీసుకుంటారా? ఫిరాయించారు దానం నాగేంద్ర అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారా? బీఆర్ఎస్ చెప్తోందో పార్టీ ఫిరాయించారు. ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళు మేము జాయిన్ అవ్వలేదు, కండ వాళ్ళకి కప్పుకోలేదు అన్నారు, తర్వాత స్పీకర్ మీద వదిలేస్తాము అన్నారు. సరే ఏదొచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఉంది. మా పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం ఎప్పుడు జిమ్మిక్స్ చేయదు. సరే అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మా పక్షాన ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు వీరు దానం గారు మా పట్ల రావడం అనేది కూడా మేము యాక్సెప్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆయన అంత బాగా బహిరంగంగా ఆయన ఒప్పుకున్నాడు కదా, కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుంది ఇంకెవరు చేస్తారు అని. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని కూడా ఆయన ఒప్పుకోవడం గ్రేటే కదా. గత నుంచి ఆయన అదే చెప్తున్నారు, స్పీకర్ ఏ డెసిషన్ తీసుకున్నా నాకు పర్లేదు, మిగతా వాళ్ళు చెప్పలేదు, అదే కదా తేడా. అంటే ఇక్కడ ఒక పాయింట్ మేడం ఏంటంటే ఫిరాయించారు అనేది వాస్తవమే అనిపిస్తుంది కదా అని. నేను ఫిరాయించి అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకోవాల్సిందే కదా, నేను ఫిరాయింపు చేసినా కాంగ్రెస్ లో వెళ్ళాను, నేను అవుట్ రైట్ గా కాంగ్రెస్ తో ఉంటాను అని చెప్పాడు. ఇంకేంటి క్లారిటీ ఇచ్చేశారు. పుష్పలీల గారికి ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు 9 మంది పార్టీ మారలేదు అంటే వాళ్ళు పార్టీ మారలేదని మీరు చెప్తారు, పార్టీ మారినామని ఒక వ్యక్తి చెప్తే పార్టీ మారంట, అంటే వాళ్ళు ఏం చెప్తే అది వింటారా అండి మీరు? అంటే మీ పార్టీ సిద్ధాంతం లేదా? ఇప్పుడు మీ ఏఐసీసీ ఏం చెప్తున్నారు? మాకెందుకండి, ఎవరి సంగతి మాకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి వచ్చే వాళ్ళు వచ్చాము అని చెప్పిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు 10 మంది విషయంలో పుష్పలీల గారు మీ మాట ఏంటండి? సూటిగా అడుగుతున్నా పుష్పలీల గారు, 10 మంది పార్టీ ఫిరాయింపులు చేసినా చేయలేదా? లేదండి, మరి అవసరం లేదు, ఎందుకు చేసుకున్నారు, ఎందుకు రామన్నారు, ఎందుకు కండోలు వేసింది? మీరు ఛానల్ కూర్చొని మాట్లాడడం కాదండి, మీరేంటి వాళ్ళని అడగండి, వాళ్ళనే డైరెక్ట్ గా అడగండి. ఇది ప్రజాస్వామ్యం కదా, ఎవరినైనా వెళ్ళి అడగొచ్చు. ఛానల్ లో కూర్చుంటే దానికి సమాధానం దొరకదు కదండి. మీరు ఫైట్ చేయండి, మీరు కరెక్ట్ అనుకుంటే ఫైట్ చేయండి. వెళ్తే కూడా లేదండి, గాంధీ ఇంటికి అలానే వెళ్తే ఎవరు అడ్డంపడ్డారు అంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడ్డంపడ్డారు, అదే విధంగా కాంగ్రెస్ రౌడీలు కొంతమంది చిల్లర రౌడీలు వదిలేండి, అనవసరంగా అనాలోచితమైన మాటలు మాట్లాడితే అది బాగుండదు. ప్రజలు గ్రహించేశారండి, ఇంకా కూడా మీరు ఎలా మాట్లాడడం. గాంధీ ఇంటికి మేము పోతే మరి కాంగ్రెస్ ఎందుకు అడ్డం వచ్చారండి, మీకేం సంబంధం? అలాంటి ఇప్పుడు అవన్నీ మాకు సంబంధం లేదు. ప్రస్తుత రాజకీయాల పట్ల ప్రెసెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం, ఒకసారి పూర్తిగా విన్న తర్వాత కాదు కదా పూర్తిగా విన్న తర్వాత క్లారిటీ వస్తుంది కదా. ప్లీజ్ వెయిట్. మీకెందుకు పోయినా వేసుకోండి, వదిలేసేయండి, వచ్చినా చూసుకోండి. నన్ను వాళ్ళ యాంకర్ అడిగారు, మీరు అడగలేదు కదా. ఒక్కసారి ఆన్సర్ తెలిసిన తర్వాత కంటిన్యూ చేద్దాం. రామూర్తి గారు మీరు జూమ్ లో ఉన్నారు, పుష్పలీల గారు ఫోన్ ఇన్ లో ఉన్నారు. ప్లీజ్ వెయిట్ చేస్తే మన క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుందాం. పుష్పలీల గారు ఒకటే వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే ఫిరాయించినట్ట కాదా అని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఫిరాయింపు చేశారా లేదా, ఫిరాయింపు చట్టం కింద ఏది వర్తిస్తుంది, అది స్పీకర్ గారి డిసిషన్ మీద వదిలేస్తాము. స్పీకర్ ఏం చెప్తే ప్రభుత్వం అది అనుసరించాల్సిందే. ఇక్కడ పార్టీ కాదు, స్పీకర్ అనేవాళ్ళు ఆ డిసిషన్ తీసుకోవడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన లెవెల్లో కానివ్వండి దానికి జవాబుదారి పెట్టవలసింది, ప్రజలకు చెప్పవలసింది పార్టీలు ఉండొచ్చేమో కానీ స్పీకర్ కాదు. కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పుకున్న దాన్ని విచక్షణ
ఆ అధికారాలు వాళ్ళకే ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు వాళ్ళని ఓపెన్ గా డిక్లేర్ చేసిన వాళ్ళని ఆహ్వానిస్తారు. అండ్ ఎలక్షన్ అనేది కొత్త ఏం కాదు కాంగ్రెస్ పార్టీకి. అలాని గతంలో వాళ్ళు చేసినప్పుడు ఈ ప్రశ్నలు రాలేదు వాళ్ళకి. ఇప్పుడు మేము అనగానే వీళ్ళకి ప్రశ్నలు వస్తున్నాయి. సో దాని గురించి చర్చించడం వేస్ట్. ఇప్పుడు వాళ్ళు ఆయన ఒప్పుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకెవరు అన్నారు కాబట్టి. పుష్పలత గారు మీరు ఏదైనా సరే అంటే చాలా సందర్భాల్లో చూసాము, చాలా డిబేట్స్ లో కూడా చూసాము, ఏదున్నా సరే కుండ బద్దలు కొట్టడంలో మీకు మీరే సాటి. అట్లాంటి సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 9 మందికి ఒక రూలు ఒకరికి రూల్ అంటే మిగతా వాళ్ళు కూడా ఇదే సిచ్యువేషన్ లో వచ్చారు అంటే దానం నాగేంద్ర ఎంపీగా కంటెస్ట్ చేయొచ్చు, ఓడిపోవచ్చు, ఇదంతా వేరే. కానీ మిగిలిన వారు కూడా ఇదే విధంగా కండువాలు కప్పుకున్నారు, వచ్చారు, మాట్లాడారు కదా. వెల్కమ్ చెప్తాం రా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ప్రజలకు లేని ప్రాబ్లం వీళ్ళకి ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలు డిసిషన్ మేకర్స్ అమ్మా. ఎవరు తప్పు చేస్తారంటే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి ఫైట్ చేయాలన్నా రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాల్సిన లెవెల్ వీళ్ళకి ఏమీ సమయం అవసరం లేదు. ఏమమ్మా వాళ్ళు ఇప్పుడు ఎవరితో మాట్లాడుకోవాలి, వాళ్ళతో మాట్లాడుకోవాలి. ప్రజలు తీర్పు అంటే ప్రజలు చెప్పాలి. ప్రజలకు లేదంటే ఒకవేళ బైపోల్ వస్తే అప్పుడు ప్రజల తీర్పు గురించి వెయిట్ చేస్తున్నాం కదా తల్లి. దేనికైనా రెడీ అంటున్నాం కదా, వీఆర్ రెడీ ఎనీ టైమ్ ఎనీ వేర్ అంటున్నాం కదా. మాకు గెలుపు ఓటములు అనేది మాకు ప్రయారిటీ కాదు, పదవులు అనేది ముఖ్యం కాదు. తెలంగాణ ఇచ్చినా కూడా ద్రోహం చేసి తెలంగాణ ఇచ్చినందుకు పార్టీలో కలుపుతామన్న కేసీఆర్ లాంటి వాళ్ళని కూడా క్షమించి వదిలేసాము. సరే ఎన్నిసార్లు బై ఎలక్షన్స్ ఇచ్చినా ఎన్నిసార్లు అయినా ప్రజల ఓటుకి తీర్పుకు మేము కట్టుబడే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు దానికి జరగబోయే దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ప్రజలకే వదిలేద్దాం మనం. అనర్హత వేటేసే అవకాశం ఉందా స్పీకర్ అనేదే ప్రశ్న. టైం టేకింగ్ అమ్మా, అది వెంటనే రావు. ఈయనైతే సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ లో ఈయనకు సంబంధించిన ఆలోచనలు చేస్తాము. అది కూడా నడుస్తోంది. మినిస్ట్రీ అడిగారు, ఆ మినిస్ట్రీ ఇస్తానని చెప్పి అంగీకరించి చాలా ఊహాగానం వినిపిస్తుంది. అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం రాబోయే రోజుల్లో గెలుస్తేనే కదా మినిస్ట్రీలు ఇస్తారు. రైట్, గెలుచుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందా ఈ విధంగా డైరెక్ట్ గానే చెప్తున్నప్పుడు? స్పీకర్ అంటే మేడం ఒక్క విషయం, ఇక్కడ లాస్ట్ టైం స్పీకర్ డెసిషన్ చెప్తున్నప్పుడు వీళ్ళు పార్టీ ఫిరాయించినట్టుగా సరైన ఆధారాలు చూపించలేదు అని చెప్పి ఒక్క లైన్ మాత్రం, ఒక పేరా మాత్రం మాకు చూపించారని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. మరి శ్రీహరి గారు ఏం చెప్పారు విన్నారు కదా మీరు? మాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాడా లేదా శ్రీహరి గారు? కడియం శ్రీహరి అదే మాట్లాడారు, బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు. కాదు మీకు చెప్పాలి సార్, నేను ఆన్సర్ ఆయనకి కాదు చెప్పాల్సింది. స్పీకర్ గారి నిర్ణయం శ్రీహరి గారు కొంత సమయం ఇవ్వమన్నారు కదా, చూద్దాం. అది కూడా సభలో చెప్పారు, తర్వాత లేదు ఇవన్నీ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ అని చెప్పారు. కానీ ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నారు కదా నేను కాంగ్రెస్ తోనే ఉన్నానని చెప్పేసి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు ఎవరన్నా సత్యచంద్రులు ఎంతమంది ఉన్నారన్నా? అందరినీ ఫిల్టర్ చేస్తే ఒక్కరు కూడా ఉండరు. బీఆర్ఎస్ లో ఉండరు, టీఆర్ఎస్ లో ఉండరు, ఎవరు ఉండరు. కాంగ్రెస్ లో కూడా ఉండరు. ఎంతమంది మీ పార్టీని ఒక్కదాన్ని డిఫెండ్ చేసుకుంటే ఎట్లా అండి మాజీ మంత్రి గారు? నీకు నాకు బాధ అని చెప్పే వాళ్ళు ఏ నిర్ణయం ఉన్నా వాళ్ళు స్పీకర్ చెప్పుకుంటారు. మనం ఇద్దరం ప్రేక్షక పాత్రనే, మనం ప్రేక్షక పాత్ర వహించడం చాలా ఉత్తమము. ప్రేక్షక పాత్ర మాది కాదండి, మాది ప్రేక్షక పాత్ర కాదు. మాకే సంబంధం లేదు, సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు అవసరం కూడా మాకు లేదు. మీకేం బాధ? అర్థమవుతుందా? మీరు అడగవలసిన వాళ్ళని అడగండి వెళ్ళి. మీరు అప్పుడెందుకు అలా అన్నారు, ఇప్పుడెందుకు అన్నారు అని మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ లో చేరిన వాళ్ళ డబ్బులు ఎంత లెక్కడు. అవునండి, మేము అడగలిగి పోయినప్పుడు మరి మీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడ్డం వస్తున్నారు? అరే మీకు ఎవరు చెప్పారు అడ్డం వచ్చిండ్రు? అడ్డం వచ్చిర్రు, అడ్డం పడుకురని ఎవరు చెప్పారు? జరాల పేరు చెప్పు నాకు. చూడండి, ఒకసారి ప్లే చేయండి, ఒకసారి ప్లే చేయండి. గాంధీ గారి ఇంటికి పోతే ఎంతమందిని కాంగ్రెస్ వాళ్ళు ఎదురుకు వచ్చి ఒకసారి ప్లే చేయండి, ఆ వీడియోలు ప్లే చేయండి. ఏమో మీడియాలో ఎన్నో జిమ్మిక్స్ ఉన్నాయి. డబ్బులు 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది భయపడ్డారు, వారు ఒప్పుకోలేదు. దానం నాగేందర్ స్ట్రైట్ గా చెప్పారు మా పార్టీ అనే.
సో మేము స్వాగతిస్తున్నాము. ఏ డెసిషన్ వస్తుందని స్పీకర్ నిర్ణయం, వెయిట్ చేసి చూద్దాం. ఏ డెసిషన్ వచ్చినా మాకు పర్లేదు, బైపోల్ వచ్చినా మేము సిద్ధంగానే ఉన్నాము, దేని గురించి అయినా కొట్లాడతాం. 9 మంది వాళ్ళు భయపడ్డారు కాబట్టి వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నారు. దాని నాగేందర్ సెపరేట్ గా ఉన్నారు. మీతో మాట్లాడుతున్నా నేను మీడియాలో మాట్లాడుకుంటే మీడియాలో జిమ్మికల్ మాట్లాడితే ఎట్లా అండి? మాజీ మంత్రి ఎంత ఉందాగా మాట్లాడాలి, మీడియాలో జిమ్మికల్ నేను ఉందాగానే మాట్లాడుతున్నా. నేనేం డైవర్షన్ అవ్వలేదన్నా నీలాగా. నేను చెప్పేది ప్రజలకు బాగా అర్థమైంది. మీడియా జిమ్మికల్ చేస్తుందా? మీడియా జిమ్మికల్ చేస్తుందా? ఏమండి కొంచెం మర్యాద లేకుండా ఏమన్నా చేస్తున్నా? నీకేం తెలుసు? ఏ టెక్నాలజీలా కేసీఆర్ మీద మిగతా వాళ్ళ మీద ఎన్ని చదువుతున్నా మనకు తెలియట్లేదా? ఇది కూడా సోషల్ మీడియాస్ లో ఉంటాయి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడు ఏమన్నా అవనియండి, వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు చెప్పిందే ఫైనల్ అంతే. స్పీకర్ గారు చెప్పింది ఫైనల్, వాళ్ళు చెప్పింది ఫైనల్. ఎమ్మెల్యే డైరెక్ట్ గా చెప్తున్నా, స్పీకర్ ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనేదే ప్రశ్న. మాట్లాడుతుంది. దానికంటే ముందు ప్రైమ్ టైం డిబేట్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.